హాయ్ హలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మరి కొన్ని అప్డేట్స్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. ఈసారి నేను తెలియక చేసిన కొన్ని పనుల వలన నా పొలం ఇలా ఖరాబ్ అవ్వడం జరిగిపోయింది. మొత్తం చాలా దారుణంగా మారిపోయింది. తెలియక పశువులు నాకు డైరీ ఫామ్ ఉంది, అందులో నుంచి పెంట తీసుకొచ్చి కొట్టడం జరిగింది. ఈ మడికి 2 ట్రాక్టర్లు పోపించా. అది పచ్చిగా ఉండడం వలన పొలం అట్లే ముందే లేవాలనిపించదండి. తెలియక నేను దాన్ని మళ్ళీ కరెక్ట్ దున్నేటప్పుడే డైరెక్ట్ ట్రాక్టర్ తోటి అక్కడికి లేపేసి కరెక్ట్ దున్నేసి లోపేసి నాటేసిన కొన్ని రోజులకు మొత్తం పొలం మొత్తం చచ్చిపోయింది. ఇప్పుడేమో చూడడానికి ఇలా ఉంది. ఇది హార్వెస్టర్ పైసలు వెళ్తట్లేవు, కోపియకుండా వదిలిపెడితే చూసుకొని అవుతట్టును. ఇలా మొత్తం ఒక 2 ఎకరాలు మొత్తం ఇలానే అయిపోయింది. 5 ఎకరాలు కొట్టించిన. కానీ ఇది సీడ్ ప్రాబ్లం వల్ల మెయిన్గా ఈ పొలం కూడా కొంచెం బుడద పొలము, అంటే చాలా ఎక్కువ వరకు బుడద ఉంటుంది. మొత్తం చాలా దారుణంగా అయిపోయింది. పొలం మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా దయచేసి పచ్చి ఎరువును అట్లే కొట్టించి మాత్రం కరెక్ట్ దున్నకండి. దున్నితే నాలాగే లాస్ అవ్వడం జరుగుద్ది. ఇంకా నాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వేరే సీడ్ తెచ్చి నాటడం వలన ఇంకా కొంచెం పొలం అక్కడ మొత్తం బెటర్గా ఉంది. అక్కడ అంతా ఇంకా అది కొంచెం షేన్ బెటర్ ఉంది. అది దానివల్ల ఈ లాస్ అందులోనే వెళ్తుంది. కానీ ఇంకా లేకుండా మొత్తం అట్లే చేస్తే మాత్రం ఈసారి పెద్ద లాసే పడిపోదు. సరే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.